श्रीमात्रे नमः। रक्ताम्बुजासनगतां मायावीयस्वरूपिणीं महालक्ष्मीं भजे देवं महिषासुरमर्दिनीं। ఇంద్రకీలాద్రి మీద ఏం చేసినటువంటి కనకదుర్గాంబ ఈ రోజున మహిషాసురమర్దిని స్వరూపంతో మనకు దర్శనం ఇస్తూ ఉన్నారు. మహిషాసురమర్దిని అంటే సర్వదేవతల యొక్క సమష్టి రూపం, సర్వదేవతా స్వరూపమే అమ్మవారు. కాబట్టి ఏంటంటే సర్వదేవతల నుండి కాంతిగా ఆవిర్భవించి ఆ కాంతులని కూడా ముద్దగట్టి రూపుదాల్చి అమ్మవారైంది. అటువంటి అమ్మవారు అంటే సర్వదేవతల యొక్క హృదయంలో నివాసం చేసేటువంటి ఆ తల్లి సర్వదేవతాత్మకంగా తాను ఆవిర్భవించి లోకంలో మహిషాసురుడి యొక్క బాధను కష్టాలన్నింటినీ కూడా తొలగించి మహిషాసురుడి వల్ల కలిగేటువంటి బాధలను తొలగించి దేవతలను కాపాడింది. అంటే మహిషాసుర సంహారం చేసి దేవతలను కాపాడింది అమ్మవారు. అటువంటి ఆ పరమేశ్వరిని ఈ రోజు మనం దర్శించుకుంటున్నాం. దేవతలంతా స్తుతించిన తర్వాత దేవతలను అనుగ్రహిస్తూ ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా తనను ఆశ్రయించమని తనను ఉపాసించమని చెప్పింది అమ్మవారు. ఆ కారణం చేత అమ్మవారి దర్శనం వల్ల సమస్త కష్టములు కూడా తొలగిపోయి సమస్త శుభములు లభిస్తాయి. అమ్మవారి అనుగ్రహంతో లోకక్షేమం కలుగుతుంది. పంచమహాభూతాలని సమన్వయమై శాంతి సుభిక్షాలు కలుగుతాయి. శ్రీమాత్రే నమః. నమస్తే అండి, నా పేరు బొడ్డు నాగలక్ష్మి అండి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి. అలాగే ఈ రోజు నవరాత్రుల్లో మరి మనకి కమిటీ సభ్యులుగా కూడా ఉన్నారు. మేము ఇట్లా 10 రోజులు గడిచిందండి. ఈ 10వ రోజు మహిషాసుర మర్దిని అవతారం. మరి ప్రతి ఒక్కరు కూడా నిజంగా దారిలో ప్రతి ఒక్కరిని కలిసి వస్తుంటే అందరూ చాలా సంతోషంగా. ఎందుకంటే మొన్న కూడా చాలా మంది దర్శనానికి సరస్వతి అలంకరణకు వచ్చేటప్పుడు కూడా ప్రతి ఒక్కరిని మేము అడగడం జరిగింది, ఏమయ్యా ఇబ్బందులు పడ్డారంటే ఏమీ లేదండి. ఆ రోజు విఐపి దర్శనం అనేది నిలిపివేసి ప్రతి ఒక్క భక్తులకి అవకాశం ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరికి దారిలో కూడా పిల్లలకి పసిపిల్లలకి పాలు బిస్కెట్ ఇట్లాంటివి కూడా ఇవ్వటం జరిగింది. మజ్జిగ ప్యాకెట్లు అన్ని చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు బాగా జరిగినాయి. వికలాంగులకు కూడా వీల్ చేసి పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇన్ని రోజులు చాలా సంతోషంగా ఎటువంటి అవాంఛిత జరగకుండా ప్రమాదాలు ఏం జరగకుండా చాలా ప్రశాంతంగా శుభ్రంగా వచ్చారండి. చాలా సంతోషంగా ఉన్నారండి భక్తులు. కూటమి ప్రభుత్వంలో అందులో పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. చాలా ప్రశాంతంగా జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. అసలు ఈ రోజు మహిషాసుర మర్దిని అవతారం అండి. చాలా బ్రహ్మాండంగా అమ్మవారు నిజంగా ప్రతి ఒక్క మాతృమూర్తికి ఒక శక్తి. ఏదైతే నిజంగా భక్తులు కూడా మహిళలు ఎక్కువ మంది వస్తున్నారు. ఏంటంటే ఫ్రీ బస్ ఉంది, మహిళల శాతమే ఎక్కువ 80% ఉందండి. ఆ మహిషాసుర మర్దిని అవతారంతో ప్రతి ఒక్క మహిళలకి ఆ అమ్మవారు ఆశీర్వాదం ఆవిడ శక్తిని మాకు ఇచ్చినట్టుగా అనిపించిందండి. వైబ్రేషన్ అందరూ హిందూ ధర్మం కోసం బాగా అందరూ ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం. నా పేరు అనిత అండి. మేము ఇక్కడే భవానీపురం నుంచి వస్తున్నాము, నాగసంబాల నుంచి. మేము ఈ 10 రోజులు వస్తాము. అంటే నవరాత్రులు ప్రతి సంవత్సరం కూడా 10 రోజులు వస్తాము. ఏర్పాట్లు అన్ని బాగున్నాయి. దర్శనం కూడా చాలా చాలా బాగా జరిగింది. చాలా బాగుంది. ఇవాళ మహిషాసుర మర్దిని అండి. అసలు చూడటానికి అయితే 2 కళ్ళు కూడా సరిపోవు, అంత బాగుంది అమ్మవారు. ఇంత నడిచినా కూడా అమ్మవారి దర్శనం ఆమెను చూడగానే ఈ ప్రజలు అనేది ఇంత బాధ మొత్తం అన్ని మర్చిపోవచ్చు. అమ్మవారిని అంత బాగుంది ఇవాళ అమ్మవారు, చాలా బాగుంది. వెనక్కి తిరిగి వెళ్ళే అవకాశం ఎటువంటి అవకాశం లేదు. భక్తులు భక్తులుగా వచ్చారు. శ్రీ అమ్మవారిని దర్శించుకుంటూ అన్ని
శ్రీమాత్రే నమః. రక్తాంబుజాసనగతాం మాయావీయ స్వరూపిణీం మహాలక్ష్మీం భజే దేవం మహిషాసురమర్దినీం. ఇంద్రకీలాద్రి మీద ఏం చేసినటువంటి